7 కరెక్ట్‌గా ఏడాది కావస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో. మరిప్పుడు తెలంగాణ పరిస్థితి ఏంటి? ఈ 1 ఇయర్ పాలన ఎలా ఉందంటారు? 1 ఇయర్‌లా అంటే మనము ఈ సంవత్సర పాలన కింద కౌంట్ కావద్దు. యాక్చువల్‌గా తెలంగాణ ఆవిర్భావించినప్పటి నుండి హ్మ్. ఈ రోజు వరకు మన స్థితిగతులు చూస్తే ఎక్కడ కూడా ఏం మార్పు లేదు. ఈరోజు మన తెలంగాణ ఏర్పడ్డప్పుడు 16,000 మిగులు బడ్జెట్‌తో తెలంగాణ ఏర్పడ్డది. హ్మ్. అసొంటిది ఇయ్యాల తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు 7,00,000 కోట్ల అప్పుతోనున్నాం. అవును. నీళ్లు, నిధులు, నియామకాలతోనొచ్చింది. ఈరోజు నీళ్ల పేరుతోని కాళేశ్వరం అంటే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ తల మీద నీళ్లు పోస్తే కాళ్ళ కాడికొస్తాయి. అది ప్రాణహిత చేవెళ్ళ. హ్మ్. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను కాళ్ళకెందుకే తలకు తీసుకుపోతా అని చెప్పింది నీళ్ళు. అది హ్మ్. కాళేశ్వరం. ఓకే. నెత్తి మీదకెళ్ళి కిందికి నీళ్లు రావాలంటే ఖర్చు కావు. కానీ నీళ్ళ కాళ్ళ కిందికెళ్ళి తల మీద తీసుకుపోతే ఖర్చు అవుతుంది. అవును. దానికే మోటార్లు కానీ మీకు పెద్ద పెద్ద పైప్ లైన్లు కానీ ఇవన్నీ చాలా ఖర్చు వస్తుంది. దానికోసమే దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు. సెకండ్ మిషన్ భగీరథ, హ్మ్. థర్డ్ ధరణి, అంటే ఉన్న భూములు పోయే పరిస్థితికి వచ్చింది. ఓకే. అంటే కొత్త గాయాలు తాకిన తర్వాత పాత గాయమే నయం అయిపోయింది అనుకునే పరిస్థితికి ఈ రోజు ప్రజలు వచ్చింది. అంటే పాత ప్రభుత్వం బాగుంది, ఎందుకంటే కొత్త గాయాలు కదా. అవును. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఆ పాలన ఇంకా చేదుగా ఆ పాలనే నయం అనుకుంటాం అంటే ఇప్పుడు ఇప్పుడు పాత పాలనే మంచిగుంది అనుకుంటున్నారు. అని జనం అనుకుంటారు. కానీ అది కొనసాగుతుంది ఇవాటి వరకు. ఓకే. ప్రతి విషయంలో కొనసాగుతా ఉంది. మీరు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు తీసుకుంటే ఆ రోజు 1,17,000. ఇప్పుడు నేను మీకు అప్పుల గురించి చెప్పిన, తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిస్థితి గురించి చెప్పిన. ఈరోజు సామాజిక పరిస్థితికి వస్తే నెక్స్ట్ దాదాపు 1,17,000 కోట్ల రూపాయలు. ఈరోజు ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ వల్ల చాలా మంది పిల్లలు ఈరోజు అనారోగ్యంతో, అంటే మంచి సరైన ఫుడ్ లేక, ఏమన్నా నేషనల్ ఎస్సీ కమిషన్ ఇవి ఈరోజు పరిస్థితి ఎట్లున్నది అని మీరు అంటే ఇంకో ఇట్లున్నదని నేను అంటాను. అదేందా ఇట్లా కొన్ని నీకు వందల ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. ఇవన్నీ నేను నేషనల్ ఎస్సీ కమిషన్ ఇచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కు నేషనల్ ఎస్సీ కమిషన్ నోటీస్ పంపింది మరణాల మీద, విద్యార్థినీల మరణాల మీద. ఇప్పటికి 48 మంది చచ్చిపోయారు. అప్పటికి అది వరకు ఇంకా లెక్కలే లేదు.